వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. పాకిస్తాన్లోని సింధు ప్రాంతంపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పాక్లో భాగమైన సింధు భవిష్యత్తులో తిరిగి భారత్లో కలవొచ్చని ఆయన వ్యాఖ్యానం. పంట నాటికి దశ నుంచి మార్కెటింగ్ వరకు ప్రతి దశలో రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అవనిగడ్డ నియోజకవర్గంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో హాజరైన మంత్రి. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ట్రావెల్స్ బస్సు శ్రీకాకుళం నుంచి తిరిగి వస్తుండగా చిన్న ఆవుపల్లి వద్ద లారీని ఢీకొట్టడంతో ప్రమాదం. కార్తీక మాసం వనభోజనాలు చేసేందుకు వచ్చిన పర్యాటకులు సముద్ర తీరంలో సందడి. 2 ప్రైవేట్ బస్సులు ఢీ. తమిళనాడులోని టెన్కాసీలో ఘోర ప్రమాదం. ఘటనలో 8 మంది మృతి. నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సీజీఐగా బాధ్యతలు చేపడుతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించారు. ఆయన 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. मैं सूर्यकांत, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा। भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा పాకిస్తాన్లోని సింధు ప్రాంతంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్లోని సింధు ప్రాంతంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు నేడు భారత్లో లేనప్పటికీ నాగరికత వారసత్వం ప్రకారం ఎప్పుడు మన దేశంలో భాగమేనని పేర్కొన్నారు. 1947లో దేశ విభజన తరువాత పాక్లో భాగమైన సింధు భవిష్యత్తులో తిరిగి భారత్లో కలవొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. సింధు ప్రజలు ఎక్కడున్నా ఎప్పుడు మనవాళ్లేనని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తెలిపారు. भारत के विभाजन के कारण मेरे साथियों, सिंधु नदी का एक बड़ा हिस्सा आज तो पाकिस्तान में चला गया है। पूरा सिंध प्रांत ही आज पाकिस्तान में है, मगर इसका अर्थ यह नहीं है। और मैं यहाँ पर आदरणीय लाल कृष्ण आडवाणी जी का भी जिक्र करना चाहता हूँ। हमारे नेता थे, आज हैं। आडवाणी जी ने अपनी एक पुस्तक में लिखा है कि सिंधी हिंदू और विशेषकर उनकी पीढ़ी के लोग अभी भी भारत से सिंध को अलग करने की बात को स्वीकार नहीं कर पाए हैं। न केवल सिंध में बल्कि पूरे भारत में हिंदू सिंधु नदी को पवित्र मानते थे। सिंध के कई मुसलमान भी मानते थे कि सिंधु का जल मक्का के आबे जमजम से कम पवित्र नहीं है। आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा। और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए। శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
సత్యసాయి మనుషుల్లో దేవుడుగా శాశ్వత స్థానం ఏర్పరచుకున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్వా స్టేడియంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ఆయన హాజరై మాట్లాడారు. సత్యసాయి మానవ సేవయే మాధవ సేవ అని బోధించడమే కాదు, అమలు చేశారు. విద్యా, వైద్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించి చూపించారని అన్నారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన ధైర్యాన్ని అందించారని పేర్కొన్నారు. 140 దేశాల్లో సత్యసాయి బాబాకు భక్తులున్నారని అన్నారు. వారు ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తున్నారు. మానవ సేవ మాధవ సేవ అని బోధించడమే కాదు, సంపూర్ణంగా నమ్మి విశ్వసించి అమలు చేయడం ద్వారా విద్య, వైద్యము, తాగునీటి సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా ప్రపంచంలో కోట్లాది మంది అగమ్య గోచరంగా ఉన్నప్పుడు వాళ్లకు ఒక స్పష్టతను ఇచ్చి జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన స్థైర్యాన్ని అందించి ఈనాడు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశ సరిహద్దులు దాటి 140 దేశాలలో ఈనాడు బాబా గారికి భక్తులు ఉండడమే కాకుండా వారి సేవలను విస్తరించి ఈ రోజు మానవాళికి సేవలు అందిస్తున్నారు బాబా ట్రస్ట్ కు సంబంధించిన పెద్దలందరూ. సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనడం అరుదైన అవకాశమన్నారు. ఆయన ప్రేమతో మనుషులను గెలిచారని కొనియాడారు. సేవలతో దేవుడుగా అందరి హృదయాల్లో ముద్ర వేసుకున్నారని అన్నారు. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని సత్యసాయి బాబా నిరూపించారు. ఆయన ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను సత్యసాయి బాబా ట్రస్ట్ నెరవేర్చిందన్నారు. కేజీ నుండి పీజీ వరకు పేదలకు ఉచితంగా వైద్యం అందించారని పేర్కొన్నారు. చివరి దశలో ఉన్న లక్షలాది మంది పేదలకు సరైన వైద్యం అందించారని అన్నారు. ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతి వాడికి విద్యను అందించాలి, ప్రతివాడు చదువుకోవడం ద్వారా జీవితంలో రాణించగలుగుతాడు నమ్మి ప్రభుత్వాలతో పోటీపడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా వేలాది లక్షలాది మంది యొక్క జీవితాలలో వెలుగులను బాబా గారు నింపగలిగారు. మరణం తప్ప మాకు ప్రత్యామ్నాయం లేదు అనుకున్న వాళ్ళను లక్షలాది మందిని బ్రతికించడం ద్వారా ప్రాణమిచ్చే దేవుడితో సమానంగా వాళ్ళను బ్రతికించి ప్రజలలో దేవుడుగా ఈనాడు కొలవబడుతున్నాడు బాబా. పామలూరు వంటి వలస జిల్లాలకు తాగునీటి సదుపాయం కల్పించారు. అనంతపురం జిల్లాతో పాటు తమిళనాడులోని తాగునీటి సమస్యను పరిష్కరించారని రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో పునారెల్లుతున్న అనంతపూర్ లాంటి ప్రాంతాలకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వాలే తాగునీటిని ఏర్పాటు చేయలేని సందర్భంలో బాబా ట్రస్ట్ ద్వారా నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు, ఈ పుట్టపర్తి ప్రాంతం ఉన్న అనంతపూర్ జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలే కాదు తమిళనాడు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి బాబా తన సేవలను విస్తృతపరిచి ఈనాడు వారు మనందరి మనసుల్లో దేవుడుగా శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సత్యసాయి లక్షలాది మందిని సేవా మార్గంలో నడిపించారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. సత్యసాయి బాబా ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రపంచవ్యాప్తమయ్యాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్వా స్టేడియంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ఆయన హాజరై మాట్లాడారు. సత్యసాయి సేవా మార్గానికి ప్రతిరూపంగా నిలిచారు. పేదలకు నిస్వార్థ సేవలు అందించారని అన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని నమ్మి ఆచరించారు. ఆయన ప్రపంచమంతా ప్రేమను పంచారు. లక్షలాది మందిని సేవా మార్గంలో నడిపించారని అన్నారు. He was a great emissary of God, of peace, love and selfless service. His preaching, how to worship God is, you have to love others, you have to serve others. That is the best way of worshipping God. That is his great preaching. The life and legacy of Bhagavan Sri Satya Sai Baba continues to inspire millions and millions across the world because of his great preachings. Bhagavan Sri Satya Sai Baba and taught eternal values of love all, serve all, help ever, hurt never. These guiding principles shaped every initiative of Bhagavan Sri Satya Sai Baba undertook and every life he touched. తన సేవల ద్వారా ఎంతో మందికి తాగునీరు అందించారు. ఎన్నో వైద్యాలయాలు స్థాపించి
పేదలకు వైద్యం అందించారు. తమిళనాడులో తాగునీటి సదుపాయం కల్పించి ప్రజల దాహర్తిని తీర్చారని అన్నారు. దేశ విదేశాల్లో సత్యసాయి సిద్ధాంతాలు అమలవుతున్నాయని అన్నారు. ప్రపంచ దేశాల్లో సత్యసాయి ట్రస్టు సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. దీనికి లక్షలాది మంది వాలంటీర్లు ఉన్నారని ఉపరాష్ట్రపతి అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో 62 కుటుంబాలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో 62 కుటుంబాలకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు బీమా చెక్కులను పంపిణీ చేశారు. వివిధ కారణాలతో పలు ప్రాంతాలలో మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున ఈ బీమా చెక్కులను అందజేశారు. ఈ రోజు అందించిన 3 కోట్ల రూపాయల విలువైన బీమా చెక్కులను చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు అందేలా పవన్ కళ్యాణ్ కేటాయించారు. కాగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న జనసేన పార్టీ టీడీపీ బీజేపీతో కలిసి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. పాదపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన రైతన్న మీకోసం వారోత్సవాల్లో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలంలోని స్కాట్పేట గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం వారోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గొడ్డుశంకర్ పాల్గొని రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అన్నదాతలకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమని, తమ ప్రభుత్వం రైతు రాజ్య స్థాపన కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నేను రైతు బిడ్డనే. రైతు ఎకరాలో ఏ సమస్య ఉంటుందో నాకు తెలుసు. అందుకే రాబోయే 5 సంవత్సరాలలో రైతుని రాజును చేయడానికి ప్రభుత్వం నీటి భద్రత, పంటల మార్పిడి, అగ్రిటెక్ ప్రోత్సాహం, ప్రకృతి వ్యవసాయం, యాంత్రీకరణ అనే 5 ప్రధాన విధానాలతో ముందుకు సాగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన కీలక చర్యలను వివరించారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి 20,000 సహాయం, 2 విడతల్లో 6,300 కోట్లకు పైగా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. డ్రిప్ స్ప్రింకర్లపై 70% నుండి 100% వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. మీ ప్రతి ఎకరాకు నీరు, మీ ప్రతి ఇంటికి ఆదాయం, మీ ప్రతి పంటకు గిట్టుబాటు ధర, ఇది మన ప్రభుత్వ వాగ్దానం కాదు, భరోసా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. కృష్ణా జిల్లా గన్నవరం శివారులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు శ్రీకాకుళం నుంచి తిరిగి వస్తుండగా గన్నవరం మండలం చిన్నావుపల్లి వద్ద లారీని ఢీకొట్టింది. వెనుక వస్తున్న కారు కూడా బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్న పిల్లలతో సహా 17 మంది పెళ్లివారికి స్వల్ప గాయాలు కాగా బస్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులోని టెన్కాసీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అచ్చంపాటి సమీపంలో 2 ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ప్రమాదంలో సుమారు 8 మంది మృతి చెందగా 42 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. కొత్త ప్రపంచానికి కొత్త ఐక్యరాజ్య సమితి అవసరమంటున్న రాజ్నాథ్ సింగ్. ప్రపంచ సంఘర్షణలను పరిష్కరించడానికి నేటి కొత్త ప్రపంచానికి కొత్త ఐక్యరాజ్య సమితి అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. లక్నోలో జరిగిన ప్రపంచ ప్రధాన న్యాయమూర్తుల అంతర్జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెల్, హమాస్, ఉక్రెయిన్, రష్యా వంటి సంఘర్షణలు, సుడాన్లో మానవతా సంక్షోభాల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి పాత్రపై ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థను సజీవంగా ఉంచడానికి సమతుల్య ప్రాతినిధ్యం, ప్రస్తుత కాలానికి అవసరమైన మార్పులు రావాలని ఆయన సూచించారు. రావాడ పంచాయతీలో డాక్టర్ దానెడ్ శ్రీధర్ ఆధ్వర్యంలో స్త్రీలకు సంబంధించిన వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే వైద్యునిగా తన మొదటి బాధ్యత, కర్తవ్యమని ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డాక్టర్ దానెడ్ శ్రీధర్ అన్నారు. రణస్థలం మండలం రావాడ పంచాయతీలో డాక్టర్ దానెడ్ శ్రీధర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్త్రీల వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ఉచిత వైద్య శిబిరంను సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దానెడ్ శ్రీధర్ మాట్లాడుతూ ఇప్పటికీ అనేక గ్రామాల్లో మహిళలకు తమకు సంక్రమించే వ్యాధులపై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ సమస్యలపై మాట్లాడేందుకు ఇప్పటికీ మహిళలు ఆలోచిస్తుంటారని చెప్పారు. మహిళల ఆరోగ్య సమస్యలపై ఓపెన్ గా మాట్లాడేందుకే ఈ అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. మహిళలు తమ భావాలను వ్యక్తం చేయడానికి ముందుకు రావాలన్నారు.
మహిళలకు ఎటువంటి గైనిక్ సమస్యలు ఉన్నా, సంతాన సమస్యలు ఉన్నా తమ ఆసుపత్రిని సంప్రదిస్తే తక్కువ ఖర్చుతో వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తానని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా విజయనగరం, విశాఖపట్నం, ఒడిశా ప్రాంతాల నుంచి కూడా ఎందరో మహిళలు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారన్నారు. జిల్లాలో తొలిసారిగా IVF ను ప్రారంభించింది తమ ఆసుపత్రిలోనేనని చెప్పారు. కేవలం అతి తక్కువ ఖర్చుతోనే IVF వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. తమ గ్రామ సర్పంచ్ తో కలిసి వచ్చిన వారికి పూర్తిగా వైద్య ఖర్చులు తగ్గించి వైద్య సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు రావాడ్ బానోజీ నాయుడు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, డాక్టర్ శ్రీధర్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసేల కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని స్థానిక ఎమ్మెల్యే మండల బుద్ధిప్రసాద్, ఉన్నతాధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, శాస్త్రీయ సూచనలు, కొత్త పంట రకాలు, అధిక దిగుబడులు సాధించే మార్గాలపై రైతులకు శిక్షణ అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి తెలిపారు. పంట నాటికి దశ నుంచి మార్కెటింగ్ వరకు ప్రతి దశలో రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రైతుల సమస్యలను నేరుగా విని సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశించారు. కృషి విజ్ఞాన కేంద్రం సూచించే ఆధునిక పద్ధతులు పాటిస్తే రైతుల ఆదాయం పెరుగుతుందని, రైతు దేశానికి వెన్నెముక అన్న నినాదాన్ని నిజం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. సమీర్పేట సమీపంలో ORR పై ఓ కారులో మంటలు చెలరేగాయి. ఘటనలో డ్రైవర్ సజీవ దహనమయ్యారు. శామీర్పేట సమీపంలో ORR పై ఓ కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. సోమవారం ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ కారు నిలిపి హీటర్ వేసుకుని నిద్రిస్తుండగా మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా కార్ నెంబర్ ఆధారంగా వివరాలు సేకరించారు. మృతుడు హనుమకొండకు చెందిన దుర్గా ప్రసాద్ గా గుర్తించారు. అతడికి తల్లిదండ్రులు, సోదరుడు ఉన్నాడు. వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. పోలాకి మండలంలో నిర్వహించిన రైతన్న మీకోసం వారోత్సవాల్లో ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి పాల్గొన్నారు. పోలాకి మండలంలోని చల్లబంద, కుసుమపోల వలస గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమానికి ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి శ్రీకారం చుట్టారు. గ్రామంలో రైతుల ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయం రాష్ట్ర బలం, అన్నదాతలకు అండగా మన మంచి ప్రభుత్వమేనని, నీటి భద్రత నుండి అగ్రిటెక్ వరకు 20,000 రూపాయలు వార్షిక సాయం వరకు రైతు అభ్యున్నతే కూటమి లక్ష్యమని రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అన్నదాతలకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమని, తమ ప్రభుత్వం రైతు రాజ్య స్థాపన కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నేను రైతు బిడ్డనే. రైతు ఎకరాలో ఏ సమస్య ఉంటుందో నాకు తెలుసు. అందుకే రాబోయే 5 సంవత్సరాలలో రైతును రాజును చేయడానికి ప్రభుత్వం నీటి భద్రత, పంటల మార్పిడి, అగ్రిటెక్ ప్రోత్సాహం, ప్రకృతి వ్యవసాయం, యాంత్రీకరణ అనే 5 ప్రధాన విధానాలతో ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన కీలక చర్యలను వివరించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి 20,000 సహాయం, 2 విడతల్లో 6,300 కోట్లకు పైగా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. డ్రిప్ స్ప్రింకర్లపై 70% నుండి 100% వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఖరీఫ్ మరియు రబీకి రాయితీ విత్తనాల పంపిణీ, ఉద్యాన పంటలకు ఫ్రూట్ కేర్ ద్వారా అదనపు ఆదాయం, ధాన్యం, ఉల్లి, మామిడి, కోకో, పొగాకు ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున మద్దతు, కిసాన్ డ్రోన్లు, శాటిలైట్ సర్వే, డీప్ టెక్ ఆధారం పంట పరిశీలన, పశు సంవర్ధక మరియు ఆక్వా రైతులకు ప్రత్యేక సబ్సిడీలు, విద్యుత్ రాయితీలు, అదేవిధంగా గ్రామ స్థాయిలో జరుగుతున్న పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా 40,000 గ్రామాల్లో 11 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష సలహాలు అందుతున్నాయని తెలిపారు. అన్నదాత నవ్వితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవ్వుతుంది. మీ ప్రతి ఎకరాకు నీరు, మీ ప్రతి ఇంటికి ఆదాయం, మీ ప్రతి పంటకు గిట్టుబాటు ధర, ఇది ప్రభుత్వ వాగ్దానం కాదని భరోసా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మరియు మండల పార్టీ అధ్యక్షుడు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, పోలాకి PSCS చైర్మన్ బైరి భాస్కర్రావు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన భగవాన్ సత్యసాయి వారోత్సవాల్లో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించు,
అందరినీ సేవించు అన్న భగవాన్ సత్యసాయిబాబా వారి మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి మానవ సేవయే మాధవ సేవగా జీవితాన్ని గడపాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని ప్రధాన సత్యసాయిబాబా ఆలయంలో ఘనంగా జరిగిన బాబా వారి శతజయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామివారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి జన్మదిన కేకును కత్తిరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రకటించిందని, పుట్టపర్తిలో జరిగే వేడుకల్లో రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. కరువు సీమలో మంచినీరు, ప్రపంచ స్థాయి విద్య, ఉచిత వైద్య సేవలను అందించిన మహానీయుడు సాయిబాబా అని కొనియాడారు. ఆయన పూజించడం అంటే ఆయన అనుసరించి చూపిన సేవా మార్గంలో పయనించడమేనని పేర్కొన్నారు. భావితరాలకు ఆదర్శమూర్తుల జీవితాలను తెలియజేస్తున్న తల్లిదండ్రులను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సత్యసాయి సందేశంతో ప్రేరణ పొందిన భక్తులు దేశ విదేశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో డిఆర్ఓ లక్ష్మణమూర్తి, ఆర్డీఓ సాయి ప్రత్యూష, ఆలయ భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు అందవరపు ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు, సత్యసాయిబాబా భక్తులు పాల్గొన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం నాడు గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారి నుండి నేరుగా సమస్యలను తెలుసుకున్నారు. వ్యక్తిగతంగా అర్జీలు స్వీకరించి వాటిని అక్కడికక్కడే పరిష్కార మార్గాలను సూచించారు. అర్జీదారుల నుంచి వచ్చిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు చరవాణి ద్వారా పరిష్కారాన్ని సూచించారు. పలువురు వికలాంగులు కేంద్ర మంత్రిని కలిసి వినతులు ఇచ్చేందుకు రాగా వారిని వారి వాహనం వద్దే కలిసి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి, వ్యవసాయ సంబంధ ఇబ్బందులు, జిల్లాలో నెలకొన్న పలు సమస్యలు అర్జీల రూపంలో కేంద్ర మంత్రి వద్దకు రాగా అవి పరిష్కారమయ్యే దిశగా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాజారాంపురం సముద్ర తీర ప్రాంతంలో పర్యాటకుల సందడి. పోలాకి మండలం రాజారాంపురం సముద్ర తీరంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు వనభోజనాలు నిర్వహించి సముద్ర స్నానాలు చేశారు. పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎస్ఐ రంజిత్ ఆధ్వర్యంలో తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యాటకులకు అవసరమైన జాగ్రత్తలను ముందుగానే తెలియజేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నరసన్నపేటలో ఘనంగా ఎన్సీసీ డే వేడుకలు. నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక పీఎం ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ డే సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ ఆఫీసర్ డి లక్ష్మణరావు మాట్లాడుతూ ఎన్సీసీ ఏర్పడి 78 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. ఉపాధ్యాయుడు సాయి శ్రీనివాస్ ఎన్సీసీ ఫ్లాగ్ ను ఆవిష్కరించారు. మాక్ అసెంబ్లీకి కంబకాయ జడ్పీ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి ఎంపికయ్యాడు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించనున్న మాక్ అసెంబ్లీకి నరసన్నపేట మండలం కంబకాయ జడ్పీ పాఠశాలకు చెందిన వి భరత్ సాయి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఎంఈఓలు ఉప్పాడ శాంతారావు, దాల్నాయుడు విద్యార్థిని అభినందించి అమరావతిలో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన పోటీలలో విద్యార్థి ఎంపిక కావడం ఆనందదాయకమని వారు తెలిపారు. మాదక ద్రవ్యాల నుండి యువతను దూరంగా ఉంచేందుకు రూపొందించిన డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ను ప్రముఖ సినీ నటి రితికా నాయక్ ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల ముప్పు నుండి యువతను దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాల్లో భాగంగా రూపొందించిన డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్లను ప్రముఖ సినీ నటి రితికా నాయక్ ఆవిష్కరించారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లాకు విచ్చేసిన నటి రితికా నాయక్ శ్రీకాకుళం పట్టణంలో స్థానిక జీటీ రోడ్ మార్గంలో శ్రీకాకుళం 2వ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో శక్తి యాప్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మార్గదర్శకాల మేరకు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాలతో ప్రచురించబడ్డ పోస్టర్లను 2వ పట్టణ ఇన్స్పెక్టర్ పి ఈశ్వర్రావు ప్రముఖ సినీ నటి రితికా నాయక్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, కుటుంబం, సమాజం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ డ్రగ్స్ ను పూర్తిగా నివారించుకోవాలని పిలుపునిచ్చారు.
all the youth, all the like middle-aged people, everyone, drugs O2. This ruins your life, and even please follow all these safety rules on the road, and please say no to drugs. Okay? జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన దిశగా శ్రీకాకుళం జిల్లా పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా శక్తి యాప్ ద్వారా పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ సీఐ ఈశ్వర్రావు, ఎస్ఐ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పద్మావతి డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ముగింపు కార్యక్రమానికి రిటైర్డ్ తహసీల్దార్ ఉప్పు లింగరాజు హాజరయ్యారు. విద్యార్థులు ఉన్నత నైతిక విలువలు, సమగ్రత అలవర్చుకోవాలని, ఇది కేవలం విద్యాపరమైన విజయానికి మాత్రమే కాకుండా సంపూర్ణ వ్యక్తిత్వానికి అవసరమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రిటైర్డ్ తహసీల్దార్ ఉప్పు లింగరాజు అన్నారు. ఆదివారం ఇందిరానగర్ కాలనీలో స్థానిక పద్మావతి డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయణ, మహాభారతం వంటి పురాతన భారతీయ గ్రంథాల నుండి జీవితం, బాధ్యతలు మరియు సవాళ్లను ఎదుర్కోవడం గురించి నేర్చుకోవాల్సిన పాఠశాలలను ఉదాహరణలతో వివరించారు. కళాశాల డైరెక్టర్ సిఎస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ లక్ష్య సాధనలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి అచంచలమై ఆత్మవిశ్వాసం, పట్టుదల అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం శ్రీనివాసరావు, సిద్ధాశ్రమం అధ్యక్షులు కొట్టూరు కృష్ణారావు, ఉపాధ్యాయురాలు ఝాన్సీ, పీఓ కె రాము, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.